నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రోవర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 14, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరు ధన్యులు, ఎవరు కీడులో పడువారో ఇక్కడ రెండు విషయాలను ప్రభువారు తెలియచేస్తా ఉన్నారు. మొదటిగా, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకెంతో స్పష్టంగా ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో వారు ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకు వారు చేస్తున్నటువంటి ప్రయాణంలో దేవుని పట్ల ఎల్లప్పుడూ భయభక్తులు కనుపరిచినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం చూస్తే, జాషువా చాప్టర్ 14 వర్స్ 8, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని పట్ల భయమును కనుపరిచిన కాలేబు అనేటటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అతడు తనతో పాటు ఉన్నటువంటి వారు ప్రజల హృదయాలను కలవరపెట్టినప్పుడు ఇతడు ఎంతమాత్రం కూడా అధైర్యపడక, భయపడక ప్రభువును నిండు మనసుతో అనుసరించినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని మనం గమనించగలం. అతడు పొంది ఉన్నటువంటి ధన్యత ఏంటంటే 10వ వచనంలో రాయబడిన మాట, 10th verse, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. 11వ వచనం, 11th verse, మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలం. యుద్ధం చేయుటకు గాని వచ్చుచూ పోవచ్చు నుండటకు గాని నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అంత మాత్రమే కాక దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దానం చేసిన రీతిగా కనాను దేశంలో స్వాస్థ్యం పొందు నిమిత్తం ఇక్కడ యెహోషువతో కాలేబు గారు మాట్లాడినటువంటి సందర్భంలోని మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనం, 13th verse, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ కాలేబును మనం చూస్తూ ఉన్నాం. హెబ్రోను అను పదమునకు అర్థం సహవాసము. అతడు ప్రభువుతో చేసిన సహవాసం కనానులో అతడు స్వాస్థ్యం పొందటానికి కారణమైంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తనతో పాటు బయలుదేరి వచ్చినటువంటి అనేకులు తమ హృదయాన్ని ఏమాత్రం దేవుని మాటకు లోబడక వారు చూపినటువంటి అవిధేయతను బట్టి వారు కలిగినటువంటి నాశనం ఏంటంటే, హీబ్రూస్ చాప్టర్ 3 వర్స్ 18, 19, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పౌలు గారు ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో వారు ప్రభు దృష్టికి చూపినటువంటి అవిధేయతను బట్టి వారు చేరవలసినటువంటి గమ్యాన్ని చేరలేకపోయారని, అది వారి అవిశ్వాసం కూడా కారణమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. 16th and 17th verses, 16, 17 వచనాలు. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదే కదా.
వారి శవములు అరణ్యములో రాలిపోయెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, వీరు తమ హృదయాన్ని ప్రభు విషయంలో కఠినపరుచుకుని తమకు కీడు కొని తెచ్చుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే కాలేబు ప్రభు పట్ల అతడు నిత్యము భయము కలిగి ప్రవర్తించిన కారణమే ప్రభు వాగ్దానం చేసినటువంటి స్వాస్థ్యాన్ని పొందాడు. ఇదే రీతిగా ప్రస్తుతం అందు జీవించుచున్నటువంటి మనం భూమి మీద స్వాస్థ్యమును పొందువారమని కాదు, కానీ భూమి మీద మనకు కావలసిన ప్రతి అవసరం ప్రభు తీరుస్తాడు. కానీ ఇక్కడ ఏది కూడా మనకు శాశ్వతమైంది కాదు గనుక మనం పొందబోవు ఆ నిత్యత్వములో నాడు కాలేబు కనానులోని స్వాస్థ్యమును పొందినట్లుగా మనం పరలోకమందు ప్రభు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ స్థిర నివాసాన్ని మనం పొందు నిమిత్తం నిత్యము భయము కలిగి ప్రవర్తించుట, ఇహమందు ప్రభు మనకు తోడుగా ఉంటారు, పరమందు ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 14, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసరం ఎదురు చూచుచున్నాము. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు మనం ఉన్నటువంటి పట్టణం నిలవరమైనది కాదు గనుక నిలిచేది ఏదైతే ఉందో దానికోసం ఎదురు చూస్తూ ప్రభు పట్ల నిత్యము భయం కలిగి ప్రవర్తించుదాం. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న పరిచర్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ఇహమందు వారు కోల్పోయిన దాని గురించి, పొందవలసిన దాని గురించి ఒకవేళ చింతిస్తూ వేదనలో ఉంటే మాకంటూ ఒక స్థిరమైన స్వాస్థ్యం ఉందనేటటువంటి విషయాన్ని విన్న వాక్య ప్రకారంగా గ్రహించి దాని మీద దృష్టి పెట్టి మహిమార్థమే జీవించడానికి సహాయం చేయండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.